హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికి ముందుగా నమస్కారం, జై శ్రీరామ్. మనమైతే కొన్ని రోజుల నుంచి దేవదారు మాలలు మన అందరికీ తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలందరికీ అందిస్తూ ఉన్నాము. ప్రధానంగా చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, ఈ దేవదారు మాల యొక్క నియమాలు ఏంటి అని అడుగుతున్నారు. నేను కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇంకా రాబోయే వీడియోలో మీకు దేవదారు మాల యొక్క నియమాలు మొత్తం వివరిస్తానని చెప్పి అందుకే మీ ముందుకు వచ్చాను ఈరోజు. ప్రధానంగా ఫ్రెండ్స్ ఏంటంటే, దేవదారు మాల ఎక్కడ తయారవుతుంది ఏంటి అనేది మొత్తం మీకు ప్రీవియస్ వీడియోలో వివరించాను. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి, మీకు క్లియారిటీ వస్తుంది అనమాట. ఈ దేవదారు మాల ప్రధానంగా అమ్మవారికి చాలా ఇష్టమైన మాల, అది చెప్పాను. తర్వాత పోతే వినాయకుని యొక్క వ్రతంలో చేసేటప్పుడు వినాయకుని యొక్క వ్రత పత్రిలో 13వ పత్రి చాలా విశిష్టమైన మాల అనమాట. మెయిన్ నియమాలకు వద్దాం. ఇప్పుడు నియమాల గురించి తెలుసుకున్నాము. ఈ దేవదారు మాల యొక్క నియమాలు. నెంబర్ 1 నియమం ఏంటంటే, మనము నైట్ నిద్రించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దేవదారు మాల ధరించకూడదు. పక్కన తీసి దేవుడి పూజ గదిలోనే పెట్టి మనం నిద్రించాలి, అంతేగాని దేవదారు మాల నైటు మనం ధరించి నిద్రించకూడదు. అది. నెంబర్ 2, మనం స్నానం చేసేటప్పుడు కూడా తీసి దేవుడి దగ్గర పెట్టి స్నానం చేసిన తర్వాత మరలా పూజ చేసుకొని అప్పుడు ధరించాలి. నెంబర్ 3, మనము నాన్ వెజ్ కానీ ఆల్కహాల్ తీసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దేవదారు మాలను ధరించకూడదు. అది చాలా గుర్తుపెట్టి, అది ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళిన మటుకు ఎప్పుడైనా ఏ సమయంలో అయినా దేవదారు మాలను అయితే ధరించకూడదు. ఓకేనా? నెంబర్ 4, ఇంకా చాలామంది అడుగుతున్నారు, నైట్ నిద్రించేటప్పుడు ఆల్మోస్ట్ చెప్పేశాను మీకు. ఎవరన్నా చనిపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా దేవదారు మాలని ధరించకూడదు. ఇది కూడా అప్పుడు కూడా తీసి మన ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి, దేవుడి గది దగ్గర పెట్టి మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత వేసుకోవాలి. ఇది నియమాలు. మళ్ళీ లేడీస్ కానీ ఈ దేవదారు మాల ధరిస్తే వాళ్ళు ఏం చేయాలంటే, స్త్రీలు ప్రధానంగా వాళ్ళ నెలసరి టైంలో మాత్రం తీసి దేవుడి దగ్గర పెట్టి అయిపోయిన తర్వాత, నెలసరి సమస్య అయిపోయిన తర్వాత పూజ చేసుకొని మరలా ధరించవచ్చు. ఇది అన్నమాట దేవదారు మాల యొక్క నియమాలు. నియమాలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి. ఈ నియమాలు ఎవరు అధిగమించమాకండి. అధిగమిస్తే ఈ యొక్క మాల యొక్క శక్తి అనేది తగ్గిపోతుంది, అప్పుడు మీకు ఉపయోగం ఉండదు. కనుక దేవదారు మాల ఈ నియమాలు అయితే ఖచ్చితంగా పాటించండి. ఇది ఎలా అంటే, మన రుద్రాక్షలు ఎలా ఉంటాయి నియమాలు, అంత కఠినంగా ఉంటాయి నియమాలు. అది ఫ్రెండ్స్. మన దగ్గర అయితే 6 mm మా దేవదారు మాల, 8 mm దేవదారు మాల, తర్వాత 6 mm దేవదారు యొక్క బ్రాస్లెట్స్, 8 mm దేవదారు యొక్క బ్రాస్లెట్లు కూడా లభించును. ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.